ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు తర్వాత బర్త్డే పార్టీస్కు తర్వాత చిన్న చిత్క ఈవెంట్స్ అండ్ పబ్లిక్ షోస్కి ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ కావాలంటే డెఫినెట్గా ఇక్కడ నేను కింద ఒక నంబర్ అయితే చూపిస్తాను. ఆ యొక్క నంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క పెళ్ళిళ్ళకు మ్యారేజెస్కు ఈవెంట్స్కు ఇలా ఏవైనా మీకు ఆర్కెస్ట్రాస్ అంటే లైవ్ సింగింగ్ ఈవెంట్ ఏవైనా మీరు పెట్టదలుచుకుంటే డైరెక్ట్గా ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడున్నా వీళ్ళైతే మీకు వచ్చి ఆర్కెస్ట్రాస్ అయితే చేస్తారనమాట. మీకు ఒకవేళ ఇలాంటి ఫంక్షన్ కావాలంటే డెఫినెట్గా వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు నంబర్ అయితే ఇక్కడ కింద చూపిస్తున్నాను. ఆ యొక్క నంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీకు ఏ ఫంక్షన్ కావాలన్నా మీరు ఇన్స్టాంట్గా అయితే పొందొచ్చు అనమాట. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క ఇన్స్టెంట్ ఇంట్రోని అసలు చేయడం ఎలాగో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను. మీరు అండ్ నా యొక్క చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ యొక్క ఇంట్రోస్ అనేది. సో నేను కొన్నిసార్లు వివో V20 Pro అన్బాక్సింగ్ అని, తర్వాత వివో V20 Pro లాంచ్ డేట్ అని ఇలా నేను క్విక్ ఈ యొక్క ఇన్స్టెంట్ ఇంట్రోస్ అయితే కొన్ని ప్లేస్ అయితే చేస్తుంటాను నా యొక్క వీడియోలో. ఒకసారి మీరు ఇక్కడ వీడియో గమనించినట్టయితే మీకు అర్థమయ్యే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఇంట్రోస్ అనేవి మనకు ఇన్స్టెంట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దీంట్లో మనం పెద్దగా తలలు బద్దలు కొట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది చూసినట్టయితే ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ అయితే అవసరం లేదు. మీరు చిన్న యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం తర్వాత దానిలో ఉన్న మనకు ప్రీ ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క నేమ్ తీసేసి మీ యొక్క నేమ్ పెట్టడం మాత్రమే అనమాట. సో అదేంటి ఎలా అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు దానికోసం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు ఆ యొక్క యాప్ నేమ్ వచ్చేసి మనకు లెజెండ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి అయితే పెట్టాను. సో ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా లోడ్ కావడం అయితే జరుగుతుంది. సో లోడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనకు పర్మిషన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన అయితే మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏవైతే పర్మిషన్స్ అడుగుతుందో అవన్నీ మీరు అలో అయితే సింపుల్గా చేసేయండి. సో అలో చేసిన వెంటనే ఇక్కడ మనకు రైట్ సైడ్ యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా గ్రే కలర్లో, దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రేట్ నౌ అనేది ఉంది. అవన్నీ స్కిప్ చేయండి. డైరెక్ట్గా యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మీకు లెట్స్ గో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ప్రీ ఇన్స్టాల్డ్ ఏవైతే మనకు టెంప్లెట్స్ ఉన్నాయో అవన్నీ మనకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఈ యొక్క ప్లే బటన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ముందుగా మనకు ఏం కావాలో ఆ యొక్క టైటిల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఏం కావాలో అది ఇక్కడైతే రాయాలన్నమాట. నేను ఫర్ సపోజ్ వివో V20 Pro అన్బాక్సింగ్ అని రాస్తాను మీకు అర్థం కావడం కోసం. వివో V20 Pro కింద అన్బాక్సింగ్ అని రాస్తాను. మనం ఏ విధంగా అయితే అక్కడ సెట్ చేసామో అదే విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు రాసిన తర్వాత సింపుల్గా అక్కడ రైట్ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు కింద ప్లే బటన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి మీరు. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ప్రీ ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్ అయితే చాలా వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే మనకు చాలా కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు యూట్యూబ్ కోసం కావాలంటే ముందుగా మీరు ల్యాండ్స్కేప్ మోడ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ల్యాండ్స్కేప్ అనేది కనిపిస్తుంది కదా, సో దానిపైన సెట్ చేసుకొని అండ్ మీకు క్వాలిటీ హైగా రావాలి అంటే ఖచ్చితంగా మీరు 1080pలో అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓకే చేస్తే మనకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకు స్టైల్స్ చేంజ్ కావాలంటే ఇక్కడ మనకు లైన్స్ అని, తర్వాత డిస్ప్లే అని, తర్వాత చూసినట్టయితే ఇంకోటి మనకు కోటెడ్ అని, డాష్ అని అండ్ ఫ్రేమ్స్ అని ఇలా మనకు చాలా ఎన్నో ప్రీ ఇన్స్టాల్డ్ ఈ యొక్క స్టైల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మనకు చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. దీనికోసం మనం సపరేట్గా ఎడిటింగ్ స్కిల్స్ అయితే మనకు ఎక్కడ అవసరం అయితే లేదు. సో సింపుల్గా ఇలా చూసినట్టయితే మనకు చాలా టెంప్లెట్స్ కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇన్ కేస్ ఈ యొక్క కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ కావాలనిపిస్తే కింద మీరు అనే ఫాంట్ కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు కలర్స్ అనేవి వేరీ అయితే ఉంటాయి. సో మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ యొక్క కలర్ పైన టిక్ చేయడమే. సో వన్స్ మీకు నచ్చిన తర్వాత మీరేం చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అది మీకు ల్యాండ్స్కేప్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత 1080pలో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో చెక్ చేసిన వెంటనే ఓకే పైన అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు పైన అయితే కనిపిస్తుంది కదా యారో మార్కు, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కింద మనకు సేవ్ యాజ్ గిఫ్ట్ అని ఉంది, తర్వాత సేవ్ యాజ్ వీడియో. ఇది మనకు కంప్లీట్గా వీడియో కాబట్టి మీరు వీడియో పైన అయితే క్లిక్ చేయండి. లేదు మీకు గిఫ్ట్ రూపంగా కావాలంటే గిఫ్ట్ రూపంగా అయితే క్లిక్ చేశాను అనమాట. సో నేను ఇప్పుడు సేవ్ యాజ్ వీడియో పైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు వెంటనే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఒకసారి కింద చూసినట్టయితే మనకు వ్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా మనకు
సో డెఫినెట్గా మనకు చాలా ప్రొఫెషనల్గా కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇదొకటే కాదు, మీరు టైటిల్ అనేది చేంజ్ చేసుకొని ఇంకా ఏమైనా రాసుకోండి. అండ్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ యాపిల్ ఐఫోన్ అని రాస్తాను. సో యాపిల్ ఐఫోన్ కూడా మనకు ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు 12 నడుస్తుంది కాబట్టి 12 ప్రో మ్యాక్స్ అని రాస్తాను నేను. సో ఇది కూడా మనకు అదే విధంగా సెట్ కావాలంటే ఇప్పుడు చూసినట్టయితే మనకు బ్లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇది సెట్ చేసుకోండి. లేకపోతే అక్కడ మనకు ఇన్ అనే ఉంది కదా, సో ఇది సెట్ చేసుకోవచ్చు. ఇలా మనకు చాలా రకాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ మీ కింద మీకు కలర్స్ అనేవి చేంజ్ కావాలంటే కింద మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా అయితే మనకు ఉండటం అయితే జరుగుతుంది. అండ్ వన్స్ మీకు నచ్చిన తర్వాత మీరు సింపుల్గా పైన క్లిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సేవ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా ఒకసారి అయితే మనం వ్యూ చేద్దాం. సో ఈ రకంగా అయితే మనకు సెట్ చేసుకున్న విధంగా అయితే వస్తుందన్నమాట. అండ్ ఒకసారి మీరు గిఫ్ట్ రూపంగా అయితే సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన వెంటనే మనకు ఇది గిఫ్ట్ రూపంగా మనకు సేవ్ కావడం అయితే జరుగుతుంది. సో చూసినట్టయితే ఒక ఇమేజ్ లాగా అయితే మనం పంపచ్చు అనమాట. సో ఏదైతే యాప్ మీకు వీడియోకి సపోర్ట్ చేయడం లేదో మీరు సింపుల్గా ఆ యొక్క గిఫ్ట్ రూపంగా అయితే మీరు సింపుల్గా ఈ రకంగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి చూసినట్టయితే మనకు ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడ వీడియోకి తర్వాత GIFకి మనకు పెద్దగా తేడా అయితే ఏమీ కనిపించడం లేదు కాబట్టి రెండు సూపర్గానే ఉంటాయి. కాకపోతే మీకు వీడియో పర్పస్కి కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క సేవ్ యాజ్ వీడియో పైన మాత్రమే క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అప్లికేషన్ అనే చెప్పుకోవచ్చు. సో మేజర్గా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయ్యే అప్లికేషన్ అనే చెప్పవచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు ఇన్స్టెంట్గా ఈ యొక్క ఇంటర్వ్యూస్ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్లో. నేను ఈ యొక్క అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.